అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండవల్లిలో జరిగిన దాడి ఘటన చాలా దారుణం. ఇది ఒక సాధారణమైన సంఘటన అయితే మాత్రం కాదు. ఈ దాడుల వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఉందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అసలు అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతి కానీ, రైతులకి వీళ్ళు చేస్తున్న అన్యాయాలు కానీ, ఇవన్నీ ఏంటో తెలుసుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, అలాగే వేమారెడ్డి గారు కానీ, ఇలాంటి తదితర పెద్దలందరూ అక్కడికి వెళ్ళి ఆ గ్రామాలకి సందర్శన కోసం వెళ్ళారు. అక్కడున్న ఈ గ్రామాలన్నింటిలోని కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కోవడానికి చూడడం, వాళ్ళు ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఆ రైతుల పొలాల్లోని మట్టినంతా తవ్విపోసి ఆ రైతులు పొలాల్లోకి నీళ్లను పెట్టి ఆ భూమినంతా నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇంకా పనికి రాదు అన్నప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తారని వీళ్ళొక నిర్ణయానికి వచ్చి అదే వీళ్ళ ఈ రైతుల భూముల్ని ఫ్లాట్ల కింద వేసేసి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేసేసి ఇంత అన్యాయం జరుగుతోంది అని అక్కడున్న గ్రామాల ప్రజలందరూ వచ్చి మొన్న కొద్ది నెలల క్రితం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి విన్నవించుకున్నారు. ఆ రైతులు క్లియర్గా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్పందించి మీకు నేను అండగా ఉంటానని నిలబడతానని చెప్పారు. అందులో భాగంగా న్యాయ సహాయానికి కూడా ఆయన సహాయం చేస్తూ ఈరోజు నాయకుల్ని అక్కడ జరిగే విషయాలు చూడడానికని పంపించారు. అక్కడికి వెళ్తుంటే లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ, మొండుతోక అరుణ్ కుమార్ గారు కానీ, ఇలాగా పేరు నాని గారు వీళ్ళందరూ వెళ్ళి వస్తుంటే వాళ్ళని దాడి చేయడానికి పూనుకున్నారు ఈ టీడీపీ గోండాలనే అనాలి మరి, ఇంత దారుణం చేసిన వాళ్ళని. అందులో అరుణ్ కుమార్ గారిని లక్ష్యంగా చేసుకుని ఒక బండరాయి విసిరబోయాడు. ఎవరు? రాయపాటి కిరణ్ అనే ఒక వ్యక్తి. అది వచ్చి ఒక పోలీస్ కానిస్టేబుల్ తగిలి అయినా వెంటనే స్పృహ తప్పి పడిపోయి రక్తస్రావం జరిగితే ఆ సంఘటనలో వెంటనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించి వైఎస్ఆర్సీపీ నాయకులు కారులోనే ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ దాడిలో అలాగే కార్ల మీద కూడా దాడి చేసిన అతను ఇట్టా పెంచలే టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు. వీళ్ళు టీడీపీ నాయకులు అనాలా, టీడీపీ గూండాలు అనాలా చెప్పండి? ఇందులో వైసీపీ నాయకులు వెళ్ళింది ఆ రైతులకు న్యాయం జరగడం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఆ తెలుసుకునే ఉద్దేశంలో అక్కడ జరిగే అవినీతిని కానీ వీళ్ళ బలవంతంగా లాక్కునేవన్నీ బయటపడతాయని ఇలాగా దాడి రూపంలో ఇలాగా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తించడంలో అది ఎవరికి తగిలింది? వచ్చి పోలీస్ కానిస్టేబుల్గా తగిలింది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని రెడ్ బుక్ అని మీరు టీడీపీ గుండాలను కానీ వీళ్ళందరినీ తయారు చేశారు కదండి లోకేష్ గారు. వాళ్ళు విచక్షణారహితంగా ఏం చెయ్యాలో అనేసరికి రెచ్చిపోయి వచ్చేస్తున్నారు కదా. నేను ఎంత రెచ్చిపోతే నాకు అంత పెద్ద పదవులు ఇస్తారు అని టీడీపీ నాయకులకి లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకుల మనసులో ఉండిపోయింది. మీరు చెప్పారు కదా, మీరు ఎంత దాడులు చేస్తే, మీరు ఎన్ని చేస్తే రెడ్ బుక్లో ఉంటే కనుక మీకు మంచి చైర్మన్ పదవులు ఇస్తారని వాళ్ళు అదే దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే వైసీపీ నాయకులు ఏదైనా బయటకు వస్తే ఒక కార్యక్రమం జరిగితే ముందు దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి దాడులు చేస్తున్నారు. దానివల్ల ఏమైందండి? తిరిగి మీకే బూమరాంగ్లాగా వచ్చి మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసుకి ఆయన తగిలి ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారో చూశారు కదా. ఆయన కూడా ఒక మనిషే. వైఎస్ఆర్సీపీ నాయకులు తగిలినా లేకపోతే పోలీసులు తగిలినా అది ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం వారు. ఈ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి చేసిన తప్పేంటి? దేనికి వెళ్ళకూడదు? ఇక్కడ ఉన్న విషయాలన్నీ బయట పడతాయనే ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. అమరావతి పేరుతో జరిగే అవినీతి కానీ, కమిషన్లు, రైతు వేధింపులు ఇవన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న రైతులు విన్నవించుకోవడం జరిగింది. దాని మీదకి వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని వీళ్ళు చేశారు. అసలు ఒక్క విషయం అండి, రైతులకి వాళ్ళు భూమిని ఇవ్వను అంటే బలవంతంగా లాక్కోవడం ఏంటి? పోనీ ఇవ్వనన్నారు, లాక్కోలేదు, ఇవ్వలేదంటే వాళ్ళ భూముల్లోంచి రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ భూముల్లోనే ఫ్లాట్లు వేసేసి ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసేయడం.
ఏంటండి ఇది? మీరు రైతులకి మీరు చేసే న్యాయం ఇదేనా? అసలు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉందా? ప్రజాస్వామ్య భక్షణ కోసం ఉందా? అది నిజంగా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు తెలుస్తోంది ఒకళ్ళకి. ఈ 2 సంవత్సరాల పాలనలోనే మీరు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు గమనించారు. ఇంకా మీరు చేస్తే రాజధాని భూముల్లో మీరు చదరపు అడుక్కి కేంద్ర ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలకి 4,000 5,000 చొప్పున ఇంచుమించు అవుతుంటే మీరు 20,000 చదరపు అడుక్కి ఖర్చు చేస్తున్నారు. ఇది ఎవడప్ప సొమ్మనేసి అవన్నీ బయటకు వస్తాయని ఈ ఈ ఈ రకమైన దాడి. ఉండవెల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, కొరగల్లు ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులు నిజంగా గగ్గోలు పెడుతున్నారండి. వాళ్ళకి వాళ్ళ భూముల్ని రక్షించుకునే ఇది వాళ్ళకి లేకపోయింది. ఇంత క్రూరంగా రైతులు మీరు ఇబ్బంది పెడతారా? అది వచ్చి వైసీపీ నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నందుకు అది మీకు చాలా బాధ అనిపించింది. దానికి ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి వైసీపీ నాయకుల సందర్శనకి వెళ్ళి చూస్తారన్నందుకు అక్కడ నిజాలన్నీ బయటకు వస్తాయని మీరు ఇంత క్రూరమైన దాడికి పాల్పడ్డారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ పేరు చెప్పి ఇప్పటికే అమరావతి పేరుతో 47,385 కోట్లు అప్పు చేసింది. ఇంకా చేయబోతోంది, చేస్తూనే ఉంటుందేమో. ఈ అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి బాగోగులు కానీ విద్యా వైద్య రంగాలు ఉపయోగిస్తే పర్వాలేదు, ఈ రంగాలన్నింటినీ గాలికి వదిలేసింది. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయనే ఈరోజు రైతుల మీద రైతుల ముసుగులు అమరావతి రైతుల సందర్శనకి వెళ్తే మీరు చేసిన ఈ దాడి. ఇంకా ఈ రైతులకి లోతట్టు ప్రాంతాల్లో ఫ్లాట్లు చూపించి రైతులు నష్టపరచడం నిజంగా దుర్మార్గం. ఇవన్నీ ఒక్క ఎత్తైతే మీరు రైతుల పిల్లలకి ఇచ్చిన హామీలు ఏమైనాయి అవి చెప్పండి. స్కూల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ అడుగుతారనే కదా ఈరోజు ఇంత దారుణానికి పాల్పడ్డారు. ఇది చాలా మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అంటే రైతు గుర్తు రావడం లేదండి. రైతుల దగ్గర తీసుకున్నా లేకపోతే లాక్కున్నా బలవంత పెడుతున్నా రైతు గుర్తు రావట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటే గుర్తొస్తుంది. అందులో భాగంగానే ఈ దాడులు. నిజంగా రైతు భూమిని గౌరవించలేని ప్రభుత్వం నిజంగా రాజధాని నిజంగా నిర్మిస్తుందండి? రైతుకి గౌరవం ఇవ్వలేని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవాలనుకున్న అతను వాళ్ళు గౌరవించలేని వీళ్ళు నిజంగా రాజధాని నిర్మించగలరా?